గడిచిన 2 రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తే గనక జగన్మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని అనుకోవచ్చు అంటారా? బ్యాడ్ స్టార్ట్ అయింది. ఇది ఓన్లీ శాంపిల్ మాత్రమే. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అక్కడ. రాజకేష్ రెడ్డిని పట్టుకొచ్చారు. ఆ తర్వాత ఎవరైనా ఆంజనేయుల పిఎస్ఆర్ ఆంజనేయులను పట్టుకొచ్చారు. ఆ తర్వాత వచ్చేసి 2-3 రోజుల క్రితం ఏదో దువ్వాడ ఆయన్నేమో సస్పెండ్ చేశారంట. మరి నిన్న సస్పెండ్ చేశారా? ఎందుకంటే కిరణ్ జైలు వేశారు కదా, దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాడేమో మరి కొద్దిగా. ఆయన ఎవరిని బూతులు మాట్లాడినట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడలేదని నేను అన్నగానే పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. 3 పిల్లలు అది ఇది అని. వీడు చేస్తుంది వ్యభిచారమా సంసారమా? ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అండి. పార్టీ నిబంధనలు ఉల్లంఘించిన మీదట, అంటే క్రమశిక్షణ ఉల్లంఘించిన మీదట సస్పెండ్ చేసామని చెప్పి లెటర్ వాళ్ళు పంపించారు. లెటర్ పంపించారు. మరి అదే రకంగా చూస్తే గనక మరి గోరంట్ల మాధవ్ గాని లేదంటే గనక ఎమ్మెల్సీ అనంతబాబు గాని వీళ్ళందరి మీద ఎందుకని చర్యలు తీసుకోలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు? అది మొత్తం పార్టీ ఖాళీ అయిపోతుంది కదా. అనంతబాబు ఏంది, ఈయనేంది, ఆ తర్వాత ఏంది ఆడ బిఎం మధుసూదన్ రెడ్డి ఎవరు, ఆ తర్వాత పోతేనేమో అంబటి రాంబాబు మాట్లాడిన మాటలేంది, ఆ తర్వాత ఈడు మన యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ బెట్టింగ్ బాబు ఆయన మాట్లాడిన మాటలేంది అసెంబ్లీలో. ఆ తర్వాత పోతేనేమో ఈడు కొడాలి నాని మాట్లాడింది. అంటే ఈడంటే పోయాడులే వల్లభనేని వంశీ. ఇంకా పోతే ఇంకా చాలా మంది రోజా మాట్లాడింది అంటే, శ్యామల మాట్లాడుతుంది అంటే, ఇంతమందిని సస్పెండ్ చేయాలిగా. ఇప్పుడు అనవసరంగా మాట్లాడినా వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలిగా. ఇప్పుడు పార్టీని పీల్చుకోవాలంటే వీళ్ళందరినీ సస్పెండ్ చేయకుండా ఎట్టగా చేయాలా లేదా? ఆడొక్కడేనా అభాగ్యుడు? ఆడొక్కడే అభాగ్యుడా? మీ సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా చేయాలా? ఆయన చేసిన పని ఏంటి? నీ 42 మంది వీళ్ళు ఉన్నారు చూసావా, సలహాదారులు, వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేదు? నిన్ను నిండా ముంచారు కదా తీసుకెళ్ళి గోదాట్లో బంగాళాఖాతంలో. అంటే పార్టీ ఒకళ్ళ మీద చర్య తీసుకుంది, ఒకళ్ళ మీద చర్య తీసుకోగలని వీళ్ళందరూ తీసేయాలని రూల్ ఏమైనా ఉందనుకోవచ్చు అంటారా? నీ పార్టీలో నీకు పనికి మళ్ళీ అన్నది నీకు చెత్త ఉంటుంది కదా. మా పార్టీలో కూడా చెత్త ఇప్పుడు పెరిగిపోతుంది. ఎందుకో తెలుసా? పనికి మళ్ళీ వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళు 43 ఏళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళందరూ పక్కకు పోయారు. నిన్న ఒక ఆయన ఒక పంచాయతీ ప్రెసిడెంట్ ఎవరో మరి నేను యూట్యూబ్లో చూశాను. ఆయన బాధ అయితే వర్ణాతీతంగా ఉంది. అరే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పనులే జరిగినాయి, మనం వచ్చినప్పుడు వాళ్ళ పనులే జరుగుతున్నాయి. ఇలాంటి కట్టడి చేసుకోవాలి కదా. కట్టడి చేయకుండా మనం ముందుకు పోయాను పనికి మాలిన చెత్త అంతా వస్తుంది. ఆ గెట్టురాళ్ళు ఉండే చూసారా, వాళ్ళు ఎప్పటికి పోవాలే, వీళ్ళు ఎటు పోవాలే అని ఉద్దేశం తప్పితే, ఎటు పోర్లే అన్న ఉద్దేశంతో తప్పితే అది అనమాట. వీళ్ళని కట్టడి చేయాలంటే వీళ్ళని కొంతమంది నేను దాచిపెట్టుకున్నాడు. ఎందుకంటే వీళ్ళు కూడా పోయారనుకో కనీసం మైకుల ముందు మాట్లాడేవాళ్ళు కూడా ఉండరేమోనని. సరే, ఇదంతా ఒక ఎత్తు. ఏంది మరి రాజకేష్ రెడ్డి అరెస్ట్ కానీ పిఎస్ఆర్ అనిల్ అరెస్ట్ కానీ అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఒక రకంగా అంటే బీహార్ కంటే దారుణమైన పరిస్థితులు తయారైన రాష్ట్రంలో అంటూ జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్న సిచ్యువేషన్. మరి 100 రూపాయలు ముందు కొన్నామండి ఫ్యాక్టరీ అవుట్లెట్, సపోజ్ 250కి అమ్ముకున్నాం. కానీ గవర్నమెంట్ కట్టాలని ట్యాక్స్ ఎగ్గొట్టేసి తాడేపల్లికి కంటైనర్లో పంపిస్తే దాన్ని ఏమంటారు? దాని మీడియేటర్లు ఎవరెవరు? రాజకేష్ రెడ్డి ఒకటే కాదు, అక్కడ ఢిల్లీలో ఎంపీ కూడా ఉన్నాడు, పెద్దిరెడ్డి కొడుకు ఎవరో ఆయన ఒకడు, పెద్దిరెడ్డి ఒకడు, రోజా ఒకటి. వీళ్ళందరూ వచ్చినాయి ఎంపీలు కానీ ఎవరైనా కానీ సాయంత్రానికి కంటైనర్ నిండాల. అలాంటి పరిస్థితుల్లో జగన్ పరిపాలన సాగింది. ఆయన తాడేపల్లిలోనే ఉంటాడు కానీ ఎప్పుడు బయటికి రాడు. ఎప్పుడన్నా వచ్చాడు అనుకో వరసాలు, బ్యారికేట్లు, పోలీస్ ప్రొటెక్షన్. ప్రజల్ని కలిసి అయ్యా మీ సమస్య ఏందని ఏ రోజన్నా ఒక దర్బారు పెట్టిండా? నేను అడిగేదానికి ఒకదానికి సమాధానం. ఏ రోజన్నా దర్బారు పెట్టిండా నీకు తెలిసి? నాకైతే ఎక్కడ కనపడట్లేదు. ఎవరైనా నాయకులు వెళ్ళారనుకో, ఉద్యోగస్తులు కానివ్వండి, ఎవరైనా యూనియన్ నాయకులు కానీ, అంతా సజ్జల రామకృష్ణనే చూసుకుంటాడు. మీరు పోండి, మీరు మా దగ్గరికి ఎవరు రావాకండి. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది? ఏమనుకుంటారు జనం? సరే, వీళ్ళందరి సంగతి ఓకే. రాజకేష్ రెడ్డి అరెస్ట్ తోటి జగన్మోహన్ రెడ్డిలో కలవరం మొదలైంది అనుకోవచ్చు అంటారా?
నిన్నేదో తాడేపల్లికి వచ్చినట్టు ఉన్నాడే, వచ్చాడా? వచ్చాడు డీజే మ్యూజిక్ తోటి వచ్చాడు. అవును కదా, డీజే మ్యూజిక్ ఆడుండే జనాన్ని చూస్తే ఆడుండే తక్కువ, సాక్షులు చూపించేది ఎక్కువ. వచ్చాడు, ఓ జగజనం వచ్చారన్న, అంతా కలిపి ఆ ఇంటి చుట్టూరు కూడా కవర్ కాలేదు. మరి అది పరిస్థితి. మరి నిన్న ఆర్కే రోజా ఒక చిన్న కామెంట్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి గురించి అయితే చేశారు. 10 సంవత్సరాలుగా ఆ విభజిత ఆంధ్రప్రదేశ్ లో కూడా సొంత ఇల్లు కట్టుకోలేకపోయాడు, ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాం మన దౌర్భాగ్యం అంటూ ఆమె చేసిన కామెంట్లు ఎలా చూడాలంటారు? ఆయన ఇల్లు హైదరాబాద్ లో ఉన్న సంగతి వాస్తవే కదా. ఇక్కడ అద్దెకు తీసుకునే ఉంటున్నాడు ఎవరో ఇంట్లో. దాన్ని కూడా ముంచాలని చూసిన దౌర్భాగ్య పరిస్థితి మీది. దాన్ని కొట్టేయాలని ట్రైన్ కూడా తీసుకొచ్చారు. అయ్యో ఆ ఇంటిని కొట్టేయాలని. కాకపోతే ఏంటంటే చుట్టుపక్కల ఉండే కూడా బాగా కొట్టాలి కదా, ఆ లైన్లో ఉండే వల్ల కాల. ఆడికి ఏంది వీడికి కేసుల్లో ఏడ దూడతాడని భయం వేసింది. కాంగ్రెస్ వాళ్ళే ఉండే కదా పక్కన, అదనమాట విషయం. కానీ ఆయన ఎక్కడే ఉండేవాడు, ఏదో ఒక వారంలో ఒక రోజు ఇంటికి వెళ్తే తప్ప. కానీ మనం మాత్రం ఓడిపోయిన తర్వాత 3 రోజులు, ఒక రోజు ఇక్కడ, 10 రోజులు బెంగళూరు ప్యాలెస్లో. హైదరాబాద్లో కూడా కాదు, యలంక ప్యాలెస్ అనుకుంటా దాని పేరు. అక్కడికి యలంక ప్యాలెస్ అనుకుంటా. అక్కడికి పోతాడు. ఎందుకు పోతాడు? ఏంటంటే అక్కడ పని, బెంగళూరులో పని ఏంటి? మరి మిథున్ రెడ్డి కడిగిన ముత్యం లాగా బయటకు వస్తాడని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తుందా కదా మరి ఆర్కే రోజా గారు, మరి దానికి ఏం చెప్తారు? మరి కడిగిన ముత్యాలు, ఎండిపోయిన ముత్యాలు, లేకపోతే ఇంకేదో నిన్న ముత్యాలు 6 ఒకటి వేసుకున్నట్టుందిలే మెడలో. ఆ ముత్యాలన్నీ ఏమవుతాయి అనేది తర్వాత సంగతి. పాపం నిన్న ఒక దాంట్లో చెప్తుంది, ఏదో షార్ట్ రివ్యూలో చూసా, నెలకంట ఒక 5 లక్షల రూపాయలు ఖర్చు అవుద్దంట. ఎందుకంటే భోజనాలకు ఒక్కదానికేనంట. నెలకండి, మరి మేకప్లు కూడా కలుపుకోవాలి కదా. సరే అవన్నీ తీసేయండి, ఈ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడంటుంది. మరో పక్కన చూస్తేనేమో చంద్రబాబుది విజన్ కాదు, ఇస్తరాకులు కట్ట కాదు అంటూ మళ్ళీ పాత పందాలోకి అయితే వెళ్ళిపోయిన ఆర్కే రోజా. చిన్నమ్మ మా బామ్మ వాళ్ళ నాయనం సంచి వేసుకొని, ఆ నాయనం సంచులు ఏమేమి ఉంటాయో తెలుసా? అసలు ముందు ఇది ఇట్లా పాత ఆకులు ఒక్కలు ఇట్లా సిపిఎస్ రద్దు చేస్తానన్న మీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు మాట్లాడవు నువ్వు? సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తాను, ఇప్పుడు ఎందుకు మాట్లాడవు నువ్వు? మరి పోతేనేమో బ్రహ్మాండమైన రోడ్లు రేపిస్తానన్నాడు, మాట్లాడు. బ్రహ్మాండమైన రాజధాని కట్టిస్తానన్నాడు. ఆడు ఇల్లు ఆడు ప్యాలెస్లు కట్టుకున్నాడు తప్ప ఎక్కడన్నా రాజధాని ఇటుక పెట్టాడా? దాని గురించి ఎందుకు మాట్లాడు? వైజాగ్ లో పెట్టాడు. ఏంది పెట్టింది? రుషికొండ మీద బోడు గుండు కొట్టించి ఎందుకు పనికి రాకుండా? ఏమే కదా దానికి. మరి మాకు బెంచ్ కార్ వచ్చిందిగా, ఆడ మొదలు పెట్టగానే బెంచ్ కార్ వచ్చింది కాంట్రాక్టర్ దగ్గర నుంచి. మరి మేము ఎందుకు మాట్లాడదాం? ఎక్కడన్నా కానీ ఏం ఉన్న చోట సరే ఈ దాంట్లోకి ఇది సెంట్రలైజ్డ్, సరే 15,000 ఇస్తానని చెప్పి అమ్మఒడి నువ్వు ఎంత ఇచ్చావు? ఎన్నిసార్లు ఇచ్చావు? 13 ఇచ్చావు. ఎన్నిసార్లు ఇచ్చావు? మరి 5 సంవత్సరాలు గవర్నమెంట్లో 3 సార్లు ఇచ్చావు. నీకెందుకు అంత తొందర ఎందుకు? తొందర పడుతున్నావా? నీకు 15,000 ఈ టైం కరెక్టే. రేపు బడ్జెట్లో పెట్టుంది, రేపు దీంతో పాటు వస్తుంది. నువ్వు వేయకుండా ఎందుకు పోయావు? దాని సంగతి చెప్పు. ఎలక్షన్ టైంలో నువ్వు వేయకుండా ఎందుకు బట్టలు ఇటు బట్టలు నొక్కిపోతావా? సరే ఏదో నొక్కాంలే, నొక్కడానికి ఏముందిలే. కానీ ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, దానికి నువ్వు ఎన్ని వేల కోట్లు బకాయి పెట్టిపోయావు? 4,000 సంథింగ్. ఏది పిల్లలు సర్టిఫికేట్లు రాకుండా చేసావు. దానికి 7,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు? నీ మధ్యలో వచ్చిన డబ్బులని ఆయన ఎత్తుకుపోయాడు. 1,40,000 కోట్లు. వీళ్ళకి ఇంకా లెక్కలు తేటల్లా 99,000 కోట్లు అని చెప్తున్నారు. 99,000 కోట్లు ఏంది? అసలు ఒక్కొక్క నియోజకవర్గానికే 20,000 కోట్లు దాకా వెళ్ళినాయి. ఏది 5 సంవత్సరాల్లో తెలియదా జనానికి? అసలు ఎక్కడండి అవుట్లెట్ ఎంత? నువ్వు అమ్మిన రేట్ ఎంత? దాని గవర్నమెంట్కి పోవాల్సిన ట్యాక్స్ ఎంత? ఊరక గవర్నమెంట్ ఉద్యోగుల లెక్కలో వాళ్ళకి ఇచ్చేసి ఓన్లీ క్యాష్ అంటే ఏంటి? సాయంత్రం దానికి అంబటి రాంబాబు చెబుతున్నాడు కదా, మేమేమి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వలేదు, గవర్నమెంట్ అమ్మింది దాంట్లో అసలు స్కామ్లు జరిగే అవకాశమే లేదు. మేము బెల్ట్ షాపులు ఇవ్వలేదు, మేము పర్మిట్ రూమ్లు ఇవ్వలేదు, ఇవన్నీ ఇవ్వకపోతే లంచాలు ఇవ్వలేదు ఎత్తాడా అనే మాట అయితే మాట్లాడుతున్నాడు. అలాగే నువ్వు చేసే తప్పుకి నీ కొడుక్కి శిక్ష అనుభవిస్తాడంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నాడు కదా. మరి ఎందుకండి నేను చెప్తానండి, అసలు నీకు పర్మిట్ రూమ్ అవసరం లేదు. నాసిరకం మద్యం అమ్ముకున్నావు, అసలు ఎవడికి కట్టావు డబ్బులు? బ్యావరేజ్కి వెళ్ళినాయా? ఫ్యాక్టరీ వెళ్ళింది.
డైరెక్ట్గా ప్యాలెస్కి వెళ్ళినాయి. క్యాష్ మీద కొనేసి డైరెక్ట్గా ప్యాలెస్కి వెళ్ళినాయి. ఎందుకు వెళ్ళినాయి చెప్పు? దానికి లెక్క పత్రం ఏమైనా ఉందా? ఫ్యాక్టరీ నుంచి వచ్చిందంతా, అమ్ముకోవడం ఎంత, గవర్నమెంట్ రావాల్సిన ట్యాక్స్ ఎంత, ఏమైనా ఉండే? గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత వేసింది అన్నీ తెలియదు. 6 లక్షల కోట్లు 11 లక్షల కోట్లు అప్పు చేసావంటే దీంట్లో ఎన్ని లక్షల కోట్లు మింగేసావు? ఇసుకలు ఎంత మింగేసావు? మట్టి మాఫియాలు ఎంత మింగేసావు? రోడ్లు లేకుండా వేసినట్టుగా ఎంత మింగేసావు? కాలువలు తవ్వకుండా తవ్వినట్టుగా ఎంత మింగేసావు? పంట కాలువలతో సాయి దేన్ని వదలలేదబ్బా. మరి నారా లోకేష్ కి శిక్ష పడుతుంది, ఇది అప్పు ఊరకనే వదిలేయం మేము అంటూ వార్నింగ్ ఇస్తున్నారు కదా అంబటి రాంబాబు. వార్నింగ్ ఎలా చూడాలంటారు? 4 సంవత్సరాల తర్వాత చూద్దాంలే, కానీ ఎవరు మంచో ఎవరు చెడో జనం నేర్చుకుంటారు. ఆ జనం చెప్తారు మీకు. ఈసారి 4 సంవత్సరాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాలుగా కళ్ళు మూసుకోమంటుంది. ఆ తర్వాత ఏం చేస్తాడేంది? ఎలక్షన్లు వస్తాయంటగా. ఎందుకు ఆడకు పోతాడేంది? బెంగళూరు బెంగళూరు ప్యాలెస్ పోయి అక్కడి నుంచి అటు నుంచి అట్టే. ఇప్పుడు రోజా కూడా కుక్క వాగినట్టు వాగుతుంది. ఎందుకు వాగుతుంది తెలుసా? చంద్రబాబు నాయుడు మీద కేసులు అంట ముందు జరగట్లేదంట. 12 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల్ని ఎందుకు జరగట్లేదని ఎందుకు అడగవు? నువ్వు? 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. 43,000 కోట్ల రూపాయలు ఈడీ సీజ్ చేసింది. ఇక్కడ ఏం సీజ్ చేశారు? ఎక్కడ ఏం చేశారు? చెప్పమ్మా, మనిషివే కదా నువ్వు. అన్నమే కాక తింటుంది కడుపుకి, ఇంకేం తింటలేదుగా. ఇంకేం తింటున్నావా? ఇప్పుడు దాకా తిని లంచాలు తిని బలిసిపోయిందేంటి? చెప్పాలా? ఎందుకు చెప్పు? నువ్వు 43,000 కోట్ల రూపాయలు సీజ్ చేసినప్పుడు నువ్వు దాని గురించి ఎందుకు మాట్లాడు. ఎక్కడున్నారు ఏంటి? ఇప్పుడు కొత్త కేసులు వస్తున్నాయి, పాత కేసుల సంగతి దేవుడు ఎరుగు. ఎందుకు తప్పించి తిరుగుతున్నావు నువ్వు? ఎందుకు కోర్టుకు హాజరు కావట్లేదు? నీ ఇష్టమా? ఎవరన్నా చెప్పారు నీకు? రోజా నువ్వు వీటి గురించి మాట్లాడి తర్వాత నువ్వు మాట్లాడు. అంతేగాని ఎట్టబడితట్టగా చంద్రబాబు నాయుడు మీద బురద. అసలు తెల్ల కాగితాలు తీసుకొచ్చి దాంట్లో సంతకాలు లేని తీసుకొచ్చి నీ ఈడీ ఇంత జబ్బు చేసింది, ఆడంత జబ్బు. ఎక్కడ జబ్బు చేశారు? ఎవడే జబ్బు చేశారు? మీకు ఏమన్నా తెలుసా? జబ్బు చేసినట్టుగా తెలుసు కదా, తీసుకురామ్మా. తెల్ల కాగితాల మీద ఫోర్జరీ సంతకాలు కూడా లేవబ్బా. ప్రొడ్యూస్ చేసినప్పుడు ఒక కేసుకి 8 కేసులు పెట్టారు. 53 ఇందుకు కూడా వాగుతుంది. 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులంట ఇంటికి వచ్చి ఎంట్రాగే మరి 73 ఏళ్ళ వాళ్ళని తీసుకుపోయి ఆ జైలు ఎట్ట పెట్టించారమ్మా? బుద్ధి ఉందా నీకు? మాట్లాడేదానికి సిగ్గుందా? అదే కదా అంటుంది, సిగ్గు విడిచి అదే అంటారు కదా, ఇడిచేసింది ఈదికి పెద్దని. అట్టాగే మాట్లాడిద్ది, అంతకు మించి ఏమంటది? వాళ్ళంటే మాట్లాడారంటే మనం మహిళల్లో అలా మాట్లాడే అంత ఏమన్నావు స్వామి? ఇది చేసావా అది చేసావా? లేదు కదా. మనం అన్నాం సిగ్గు జనం లేకుండా మాట్లాడుతున్నాడు. అదేం బూత్ కాదుగా. బూత్ అది. సిగ్గు జనం ఉండాలా ఏదన్నా మాట్లాడేటప్పుడు. ఏదన్నా ఎదుటి వాళ్ళని ఏలెత్తి చూపించేటప్పుడు నేను ఇట్లా చూపిస్తే నా వైపు ఇంకా 3 ఏళ్ళు ఎదురు తిరుగుతూ ఉంటాయి. నేనేం తప్పు చేశానది ఒకసారి ఆలోచించుకో. నువ్వు గోవుల గురించి మాట్లాడతావు, తిరుపతిని సర్వనాశనం చేసిన నువ్వు. పేరేంది? భూమన కరుణాకర్ రెడ్డి నువ్వు ఇద్దరు కలిసి ఎంత స్కామ్ చేశారు? అన్నప్రసాదాలు ఎంత తిన్నారు? లడ్డులు ఎంత ఆగం చేశారు? నువ్వు ఎంతమందిని తీసుకెళ్ళి తింటాం ఆగం చేయండి తప్పితే వాళ్ళు మంచి ఏం చేయలేదు అంటారు. మీరు ప్రతి ఒక్కదానికి తింటారు ఆగం చేస్తారు. నేను చెప్తాను, కనీసం వైట్ సిమెంట్ కూడా ఇలా తిరుమల తిరువీధుల్లో. నేను వెళ్ళొచ్చాను కదా, మొత్తం ఒక 15 రోజులే అవుతుంది. చక్కగా వేశారు సిమెంట్, అదే వైట్ సిమెంట్, కాలకుండా. ఈ అమ్మగారు ఉన్నప్పుడు అలా అవి కూడా లేవు. ఆ డబ్బులు కూడా తినేశారు. తినంది ఎక్కడ ఇల్లు? తిరుపతిని పూర్తిగా సంకనాగిచ్చేసి ఇవాళ వచ్చి శుద్ధ పూసల్లాగా మాట్లాడుతున్నారు. గోవుల్ని, ఒంగోలు జాతి గోవుల్ని దానం ఇచ్చినట్టుని వీళ్ళు అమ్ముకున్నది చరిత్ర ఉంది. అర్థమైందా? వీళ్ళు గోవులకి వేయాల్సిన దానాలో పురుగులు వచ్చిన దానాన్ని పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అర్థమైందా? వీళ్ళు చెయ్యని పాపం అంటూ లేదు. అర్థమైందా? గోవుల్ని ఏ విధంగా హింసించారనేది. వాడేమో నాస్తికుడు, వాడు పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చాడు. భూమన కరుణాకర్ రెడ్డి నిన్న ఎందుకు పడుకున్నాడు? రమ్మన్నాం కదా, వాడి కారులో చోట్లేదా? ఒక ఎంపీ వచ్చినప్పుడు ఉందిగా. వాళ్ళ సంగతి వదిలేయండి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంగతి ఏమంటారు? అడి తిరిగి జగన్మోహన్ రెడ్డి మెడక చుట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. ఆయన చేసిందే చెప్తాడు, చేయింది ఎవరు చెప్తారు? ఇప్పుడు ఆ అధికారులు అడ్డగోలుగా పనిచేశారు, ఎవరిని పట్టించుకోలేదు. మరి ఏం చేద్దాం? వాళ్ళని అరెస్ట్ చేయొద్దు అంటారా?
ఇందులో ఎవడైనా నిజాయితీ పౌరుడిని అరెస్ట్ చేసినట్టు దాఖలాలు ఉంటే చెప్పండి, క్షమాపణ అడుగుతాం, లేదంటే వాళ్ళ కేసులో నుంచి ఎత్తేస్తాం. అంతేగాని ఎట్టబడితే అట్టగా చంద్రబాబు నాయుడు మీద బురదలటం, లోకేష్ మీద బురదలటం ఇది పద్ధతి కాదు. నువ్వు మానుకోవాలి. మానుకున్న దాకా నేను వదిలిపెట్టే పరిస్థితి లేదు. రోజా నువ్వు 4 రోజులు నగరిలో కూడా ఉండవు. 10 రోజులు చెన్నైలో ఉంటే నగరిలో ఒక రోజు వచ్చేది పర్యటనకు పోతున్నావు. నీ పర్యటన సంగతి ఏందో. ముందు ఆడుదాం ఆంధ్ర కేసులో రోజాను అరెస్ట్ చేస్తే సగం దరిద్రం వెళ్ళిపోతుంది.